హాయ్ హలో, నేను మీ తారక్ జోసా. నేను ఒక డెలివరీ బాయ్. నా లైఫ్ మార్నింగ్ 6 o'clockతో మొదలవుతుంది. ఇక మన రైడ్ స్టార్ట్ అయిందని నా వైపు ఒక లుక్ వేస్తాడు నా ఫ్రెండ్ జోసా. ఓకే, ఆఫీస్కి వెళ్ళి చూస్తే ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న షిప్మెంట్లతో మా వాళ్ళు అది నాది ఇది నేది అంటూ యుద్ధం చేస్తుంటారు. అలా కింద మీద పడి ఉన్న షిప్మెంట్లు ఎలా వెతికేస్తాం. మధ్యలో వాళ్లకు మరియు నాకు కస్టమర్ల పట్ల ఎదురైన సంఘటనలను చెప్తూ రూట్ క్లియర్ చేయాలి. లైన్లో షిప్మెంట్లను అసైన్ చేసుకుని ఏదో మూలపడ్డ బ్యాగ్లో అనుస్తూ తోస్తూ షిప్మెంట్లు ప్యాక్ చేయాలి. ఓకే, యుద్ధానికి మొదలైన సైనికుల్లా ఎవడి రూట్కి వాడే కన్ను మూసి తెరిచేలోగా మాయమైపోతారు. చాలా వెయిట్తో ఉన్న బ్యాగ్ని వేసుకుని జోసగాడితో స్టార్ట్ అవుతాను. ఇప్పటి వరకు అయితే మొదటి ఛాలెంజ్ని నేను దాటాను. ముందుంది ముసలి పండుగ అన్నట్టు రెండో ఛాలెంజ్ని దాటాల్సి ఉంది. ఈ యుద్ధంలో పేషెన్స్ అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యే కస్టమర్స్తో ప్రాబ్లం ఏమీ లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇబ్బంది పెట్టకుండా తీసుకుంటారు. కానీ కొందరు ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉండరు. తీరా వచ్చిన తర్వాత తీసుకుంటారంటే తీసుకోరు. ప్రోడక్ట్ నేను తయారు చేసినట్టు లేనిపోయిన డౌట్లు అడుగుతారు. ఇంకొందరు అడ్రస్ ఒక దగ్గర పెడతారు, ఒక దగ్గర రమ్మంటారు. కొందరైతే ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉన్నా తక్కువ చేయమని బేరం అడుగుతారు. నేను కూరగాయలు ఏమైనా తెచ్చానని అనిపిస్తుంది. కొందరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు, స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ వీళ్ళు 4-5 ప్రోడక్ట్లు ఆర్డర్ పెట్టి ఉంటారు. కొన్ని ఊర్లు ఉంటాయి ఇప్పటికీ వీళ్ళకి స్వాతంత్రం రాలేదా అన్నట్లు రోడ్డు ఇళ్ళు ఉంటాయి. సిగ్నల్ సరిగ్గా ఉండదు. కాల్ చేస్తే ఎంగేజ్ వచ్చేది. సరే ఇంటికి వెళ్దామంటే ఎవడిల్లు తెలియదు. టైం పరిగెడుతూ ఉంటుంది. సరైన టైంకు భోజనం ఉండదు. ఎక్కడో షాప్లో తీసుకుంటే 2 అరటిపళ్ళు, కొన్నిసార్లు అవి కూడా దొరకవు. నీళ్ళు తాగి ఉండటమే. కానీ వెళ్తూ మంచి నేచర్ని చూస్తా. పచ్చని చెట్లు, పెద్ద పెద్ద కొండలు, సౌండ్ లేని ప్రదేశాలు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టకుండా ట్రావెలింగ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అలా ఒక 10 నిమిషాలు అక్కడ స్పెండ్ చేసి స్టార్ట్ అవుతాను. కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అవ్వని కస్టమర్లు వెళ్ళిపోయిన తర్వాత కాల్ చేస్తారు. అప్పుడు వెళ్ళలేము, ఉండలేము. వెదర్ సపోర్ట్ కూడా కావాలి. కొన్నిసార్లు ఎండ విపరీతంగా ఉంటుంది. మధ్యలో వానలు దారుణంగా పడతాయి. వీటిని దాటుకుని వెళ్ళాలి. తెలిసిన కస్టమర్తో ప్రాబ్లం ఏమీ లేదు, ఇచ్చి వెళ్ళిపోతాం. ఎప్పుడో ఆర్డర్ పెట్టి కస్టమర్స్ చెప్పే అడ్రస్ను వెతుక్కొని వెళ్ళేసరికి ఎందుకు నాకు ఈ లైఫ్ అన్నట్టు అయిపోద్ది. కొందరు వచ్చిన వెంటనే అయ్యా నీళ్ళు తాగుతావా, అన్నం ఏమైనా తింటావా అని అన్నప్పుడు మన ఫ్యామిలీ ఎక్కడ కూడా ఉందని అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. కస్టమర్స్ చేసుకున్న ఫంక్షన్కి మరేతో ఆహ్వానిస్తారు, చుట్టంలో చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అన్ని ఊర్లు దాటుకొని రెస్పాండ్ అయిన కస్టమర్స్తో ప్రశాంతంగా 5 మాటలు మాట్లాడుకొని నా జోసా నేను ఈరోజు యుద్ధం అయిపోయింది అని మళ్ళీ ఊర్లు దాటుకుంటూ ఆఫీస్ చేరిపోతాం. ఎంతో టైర్డ్ అయిన నేను ఎప్పుడింటికి వెళ్ళిపోతాం అన్నట్టు అనిపిస్తుంది. మిగిలిన షిప్మెంట్లో అమౌంట్ని సూపర్వైజర్కి ఇచ్చి ర్యాపిడ్ యుద్ధం కోసం స్టోర్ చేసిన షిప్మెంట్లను అసైన్ చేసి బ్యాగ్లో నింపుకుంటాను. వెళ్లే ముందు నా తోటి బాయ్స్తో నవ్వుకుంటూ ఇంటికి స్టార్ట్ అవుతాను. ఇది మన రెస్పాన్సిబిలిటీ. నీకెన్ని కళలున్నా ఏదో ఒక రోజు నీ ఫ్యామిలీ కోసం వదిలేయాల్సి వస్తుంది. ఏది జీవితంలో శాశ్వతం కాదు. చేస్తుంటే మళ్ళీ నీ గోల్స్ని అచీవ్ అవ్వచ్చు. ఎంతో కష్టమైనా ఓపికతో చేయటం నేర్చుకోవాలి. అప్పుడే కష్టమని అనిపించదు. చిన్నదా పెద్ద అనేది కాదు,